మేము అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ఏం చేయాలో తమకు తెలుసని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఈ రోజు కొడంగల్ తిరగబడ్డది, రేపు తెలంగాణ తిరగబడుతుందని వ్యాఖ్యానించారు. ఇన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడవద్దని ధైర్యం చెప్పారు. లగచర్లగట్టలో అరెస్ట్ అయి సంగారెడ్డి జైల్లో ఉన్న వారితో ములాఖాత్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తిరుపతి రెడ్డి ఫోన్లో ఆదేశాలు ఇస్తుంటే అధికారులు పాటిస్తున్నారన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో రేవంత్ రెడ్డి రాబందులా మారారని మండిపడ్డారు. గతంలో ఫార్మా కంపెనీలను విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫార్మా కంపెనీలు కావాలని చెప్పడమే కాకుండా వేలాది ఎకరాలు కావాలంటున్నాడని మండిపడ్డారు. లగచర్ల ఘటన సమయంలో ఓ వ్యక్తి కులగణంలో పాల్గొన్నారని, అతనిని కూడా అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. మేము అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డిని ఏం చేయాలో తమకు తెలుసని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఈ రోజు కొడంగల్ తిరగబడ్డదని, రేపు తెలంగాణ తిరగబడుతుందని వ్యాఖ్యానించారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడవద్దని ధైర్యం చెప్పారు. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయి సంగారెడ్డి జైల్లో ఉన్న వారితో ములాఖాత్ అయ్యారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తిరుపతి రెడ్డి ఫోన్లో ఆదేశాలు ఇస్తుంటే అధికారులు పాటిస్తున్నారన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో రేవంత్ రెడ్డి రాబందులా మారారని మండిపడ్డారు. గతంలో ఫార్మా కంపెనీలను విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫార్మా కంపెనీలు కావాలని చెప్పడమే కాకుండా వేలాది ఎకరాలు కావాలంటున్నాడని మండిపడ్డారు. లగచర్ల ఘటన సమయంలో ఓ వ్యక్తి కులగణనలో పాల్గొన్నారని, అతనిని కూడా అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. మేము అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డిని ఏం చేయాలో తమకు తెలుసని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఈ రోజు కొడంగల్ తిరగబడ్డదని, రేపు తెలంగాణ తిరగబడుతుందని వ్యాఖ్యానించారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు లైవ్లో. శ్రీనివాస్, ఏంటి కేటీఆర్ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? సీతారామరాజు, ఇక మరి కేటీఆర్ అరెస్ట్ అవుతారనే వార్తల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలోనే మరి మొన్న రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు ఒక హైడ్రామా అయితే కొనసాగుతోంది. కేటీఆర్ను అరెస్ట్ చేస్తారని కాంగ్రెస్ శ్రేణులు చెప్తుంటే మరొక వైపు కేటీఆర్ మాత్రం ఇక మొన్నటి నుంచి నందినగర్ నివాసంలో, అలాగే నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తెలంగాణ భవన్లో, ఈరోజు ఇక లగచర్లలో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించిన రైతులతో కూడా మరి ఈరోజు సంగారెడ్డి జైల్లో కలిశారు. సో మొత్తానికి కేటీఆర్ అరెస్ట్ అవుతారని చెప్తున్న నేపథ్యంలో మరి ఈ కేటీఆర్ మాత్రం యథావిధిగా తన పనులు అంటే ఏదైతే లగచర్ల దాడి విషయంలో రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం అయితే మానుకోవట్లేదు. లగచర్లలో మరి రేవంత్ అక్రమంగా రైతులను అరెస్ట్ చేశారు, వాళ్ళపై అక్రమ కేసులు పెట్టి జైలు పంపించారు. సో మొత్తానికి లగచర్లో బాధితులకు మేము అండగా ఉంటామని చెప్పారు. సో నిన్నంతా కూడా మరి అరెస్టు కేటీఆర్ అరెస్టు ఉంటుందని వార్తలు వెలువడిన నేపథ్యంలో సో మొత్తానికి కేటీఆర్ నిన్న మధ్యాహ్నం తెలంగాణ భవన్కు వచ్చారు. ఆయనతో పాటు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఇక మొత్తానికి ఆయనకు సంఘీభావం ప్రకటించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు అంతా కూడా మరి తెలంగాణ భవన్కు రావడం అయితే మరి కేటీఆర్ అరెస్ట్ అవుతారని ఇటు
మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే రాత్రి 8-9 గంటల వరకు కూడా ఆయన తెలంగాణ భవన్లో ఉన్నారు. సో మీడియాతో మాట్లాడారు. సో పేద ప్రజల కోసం ఎన్నిసార్లు జైలుకు వెళ్ళడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. సో ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం. 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు నన్ను ఒకసారి కాదు 100 సార్లు అరెస్ట్ చేసినా నేను వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. ఇక ఈరోజు మరి ఉదయం ఆయన నందినగర్ నివాసం నుంచి బయలుదేరి సంగారెడ్డికి వెళ్ళారు. సంగారెడ్డిలో మరి ఏదైతే మొన్న లగచర్ల జరిగిన అధికారులపై దాడి విషయంలో అరెస్ట్ చేసిన పోలీసులు అరెస్ట్ చేసి మరి రిమాండ్కు తరలించి సంగారెడ్డి సబ్ జైల్లో ఉన్న రైతులను పరామర్శించేందుకు కూడా వెళ్ళారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు, నాయకులు అంతా కూడా వెళ్ళడం జరిగింది. మొత్తానికి అక్కడ బాధితులను పరామర్శించిన తర్వాత మరొకసారి కూడా కేటీఆర్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. లగచర్లలో భూములను ఫార్మా విలేజ్ పేరుతో మరి అక్రమంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బంధువులకు, బావమరిది అల్లుని కోసం ఇలాంటి భూములు లాక్కునే ప్రక్రియ చేస్తున్నారు. సో మరి వడ్డీకి పావుషేరు కింద అంటే ₹1,00,00,000 పైగా అక్కడ ఎకరానికి ఒక రేటు పలుకుతున్న నేపథ్యంలో కేవలం నామమాత్రంగా డబ్బులు చెల్లించి మరి సీఎం సొంత అన్న తిరుపతి రెడ్డి కూడా అక్కడున్న రైతులను బెదిరించి రాత్రి పోలీసులు వచ్చే మరి అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపడాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కొంటాము. ఈ రైతుల భూముల విషయానికి, పేదల భూముల విషయానికి జోలికి వస్తే మాత్రం ఊరుకునలేదు. వారు స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోవాలి తప్ప బలవంతంగా తీసుకునే కార్యక్రమం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సాధించబోము. వారి తరఫున మేము నిలబడతామని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి మరి ఫార్మా సిటీ అంటేనే కాలుష్యం అని గతంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులంతా మాట్లాడారు. ఇప్పుడు మరి అక్కడ ఎందుకు ఆ ఫార్మా సిటీ కోసం భూములు సేకరిస్తున్నారంటూ కూడా ఆయన నిలదీశారు. ఇక ఈ ఫార్మా సిటీ సంబంధించిన అంశంలో సీఎం తన బంధువుల కోసం ఈ యొక్క భూసేకరణ చేయబోతున్నారు. దీంట్లో మరి రైతులను బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేశారు. సో వీటన్నిటిని మేము గట్టిగా ఎదుర్కొంటాము. పేద ప్రజల భూములు లాక్కునే విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తాము. వారికి మా పేద ప్రజలకు అండగా ఉంటాము. గిరిజనులకు మరి గిరిజనులు అమాయకులు వారికి ఈ భూముల లాక్కునే విషయం కూడా చెప్పకుండా ప్రభుత్వం బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తుంది. సో దాంట్లో మరి తిరుపతి రెడ్డికి సంబంధించిన బంధువులు, సోదరులు అంతా కూడా మరి లగచర్ల సంబంధించి మరి అక్కడ గ్రామాల ప్రజలపై, గిరిజనులపై మరి అక్రమంగా రాత్రి నిర్బంధించి, పోలీసులచే నిర్బంధించి ఇప్పుడు ఏదైతే దాడులు చేశారో, రైతులు దాడులు చేశారు అంటున్నారు. కానీ ఏదైతే ఆ దాడులు చేసిన వాళ్ళలో చాలా మందికి అసలు భూమే లేదంట. దీనికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు పోలీసు అధికారులు, అలాగే రెవెన్యూ అధికారులు కూడా చెప్పడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో మరి కేటీఆర్ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? అంటే రైతులు సంబంధించి వీళ్ళందరూ రైతుల మీద దాడులు చేశారు అంటున్నారు. కానీ ఏదైతే అధికారుల మీద దాడులు చేసిన వాళ్ళకి అసలు భూమే లేదంట. ఏమంటారు? సీతారామరాజు పర్ఫెక్ట్గా ఇప్పుడు ఇందులో 2 వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఒక వాదన అయితే బీఆర్ఎస్ మరొక వాదన. కాంగ్రెస్ చెప్తుంది అక్కడ మరి 55 మంది రైతులు ఎవరైతే దాడిలో పాల్గొన్న వారిని గుర్తించి పోలీసులు వారందరి విషయంలో మరి వారంతా ఎక్కడి నుంచి వచ్చారు, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా, వారిని ఎవరైనా రెచ్చగొట్టారా, ఈ అంశంలోనే మరి ఇక సురేష్ అనే వ్యక్తి ఇందులో కీలకంగా వ్యవహరించారు. కలెక్టర్ను మరి అక్కడి నుంచి ఉద్దేశపూర్వకంగా ఊరవతల సమావేశం ఏర్పాటు చేసి మరి గ్రామస్తులంతా గ్రామం నడిబొడ్డులో ఉన్నారని తీసుకువెళ్ళి అక్కడి నుంచి అక్కడికి డైవర్ట్ చేశాడు. సురేష్ అనే వ్యక్తే దీంట్లో కీలకమైన పాత్ర పోషించారు కనుక సురేష్నే మొదటగా ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. అయితే సురేష్ నుంచి మరి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా మరి సురేష్ ఫోన్ నుంచి కాల్స్ వెళ్ళాయని కూడా మరి పోలీసు వర్గాలు చెప్తున్నాయి. దీంట్లో బీఆర్ఎస్ వాదన కూడా మరొక రకంగా ఉంది. సురేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి 7 ఎకరాల భూమి ఉందని చెప్తున్నారు. సో దీంట్లో 55 మంది రైతులను గుర్తించిన పోలీసులు మరి దాంట్లో 16 మందికి మాత్రమే అరెస్టు చేయడం కావచ్చు. ఆ 16 మందిలో కొంతమందికి భూమి లేదని కూడా చెప్పడం కావచ్చు. సో వారందరికీ కూడా భూములు ఉన్నాయి. వాళ్ళ భూములు కోల్పోవడం ఇష్టం లేకనే వాళ్ళకు ఉన్న ఏకైక ఆధారం మరి ప్రభుత్వం భూమి లాక్కుంటే వాళ్ళ జీవనాధారం ఎట్లానే ఆందోళన చేస్తున్నారు. ఆ ఆందోళనను పట్టించుకోకుండా కూడా ప్రభుత్వం భూసేకరణ చేసేందుకు మరి అభిప్రాయ సేకరణ కోసం వచ్చారు. ఇది ఇవాళ నిన్న జరిగింది కాదు. గత 9 నెలలుగా కూడా వాళ్ళు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ, మంత్రులు కానీ, కలెక్టర్ కానీ ఎవరు కూడా మరి వాళ్ళ బాధలు పట్టించుకోకుండా భూములు మరి
స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. దానిపైన జరిగిన తిరగబాటే తప్ప ఇందులో ఎలాంటి మరి బీఆర్ఎస్ సంబంధించి మేము ప్రేరేపించలేదు, ఎవరిని కూడా ప్రోత్సహించలేదు అని చెప్పి కూడా చెప్పడం కావచ్చు. మొత్తానికి రెండు భిన్న వాదనలు అయితే కొనసాగుతున్నాయి. దీంట్లో మరి రిమాండ్ రిపోర్ట్లో కూడా పోలీసులు పట్నం నరేందర్ రెడ్డి పేరు చేర్చడం కావచ్చు. సో రిమాండ్ రిపోర్టుకు సంబంధించి మరి పట్నం నరేందర్ రెడ్డి కూడా జైలు నుంచి జడ్జికి లేఖ రాయడం కావచ్చు. ఇవన్నీ ఆ పరిణామాలు రిమాండ్ రిపోర్ట్లో మరి పోలీసులు నాకు సంబంధం లేని విషయాలు కూడా చెప్పారు అని చెప్పడం కావచ్చు. ఆయన హైకోర్టులో పిటిషన్ వేయడం కావచ్చు. దానిపైన కూడా క్వాష్ పిటిషన్పై విచారణ కూడా మరి జరగనుంది. ఇంకా మరి కాసేపట్లో దానిపై కూడా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి మరి పట్నం నరేందర్ రెడ్డి నుంచి కేటీఆర్ కూడా మరి ఫోన్ కాల్స్ వెళ్ళాయి. కేటీఆర్ దీని అంతటికి ప్రేరేపించారు. ఇక కేటీఆర్ కూడా అరెస్ట్ అవుతారు. సో మొన్న ఏదైతే మరి ఫార్ములా ఈ రేస్ విషయంలో గవర్నర్ అనుమతి రాలేదు, అప్పుడే అరెస్ట్ అంటూ కూడా మరి మంత్రి పొంగులేటి చెప్పడం కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు శ్రేణులంతా కూడా చెప్పడం కావచ్చు. కేటీఆర్ మరి ఏ క్షణాన్ని అరెస్ట్ అవుతారని తెలంగాణ వ్యాప్తంగా మరి ఇది వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక ఈ లగచర్ల భూములకు సంబంధించిన అంశంలో మరొకసారి కేటీఆర్ కూడా పట్నం నరేందర్ రెడ్డికి డైరెక్షన్ చేశారు. సో ఆ డైరెక్షన్లోనే ఇదంతా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరిగిందని ఆరోపణలు కావచ్చు. ఇవన్నిటి నేపథ్యంలో నిన్నంతా కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ అరెస్ట్ అవుతారంటూ మరి జరిగిన ప్రచారంలో మరి ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, అటు ప్రభుత్వం నుంచి కూడా మరి ఎలాంటి స్పందన వస్తుందని అంతా ఆసక్తిగా చూశారు. అయితే మరి రేపో మాపో కేటీఆర్ అవుతారంటూ కూడా ఇప్పటికి కూడా ప్రచారం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మరి నందినగర్ నివాసం నుంచి ఈరోజు ఉదయం ఆయన బయలుదేరి సంగారెడ్డికి వెళ్ళారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు వెళ్ళారు. సో అక్కడ బాధితులను పరామర్శించారు, వారికి మనోధైర్యం నింపారు. సో మొత్తానికి దీంట్లో మరి సంబంధం లేని వ్యక్తులను కూడా పోలీసులు బలవంతంగా లాకెళ్ళి కేసులు పెట్టి జైల్లో పెట్టారు. అయినప్పటికీ కూడా మరి ఈ పోలీసుల తీరును మేము నిరసిస్తున్నాము. ఖచ్చితంగా బాధితులకు అండగా ఉంటాం, వారి భూముల విషయంలో మరి మేము రక్షణగా ఉంటామని చెప్పడం. మొత్తానికి ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య అయితే ఒక రకంగా కూడా మరి దీన్ని అంతా కూడా కిషన్ రెడ్డి కూడా మరి ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్లు ఖచ్చితంగా నాటకాలు ఆడుతున్నాయి అనడం కావచ్చు. తెలంగాణ రాజకీయాల్ని మరి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను డైవర్ట్ చేస్తుంది. సో ఇలాంటి అంశాలు తెర మీదకి తీసుకొస్తున్నారని కూడా బీఆర్ఎస్ ఆరోపించడం కావచ్చు. సో మొత్తానికి తెలంగాణ రాజకీయాలు కేటీఆర్ అరెస్ట్ అవుతారనే వార్తలతో మాత్రం సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. సీతారామరాజు. శ్రీనివాస్, అంటే ఇంతకుముందు ఫార్ములా ఈ రేసులో అరెస్ట్ అవుతారు అని చెప్పని అనడం, ఈయన కేటీఆర్ దేనికైనా సిద్ధమే, నేను అరెస్ట్ అయినా సిద్ధమే అని చెప్పడం, మళ్ళీ ఇప్పుడు లగచర్ల ఘటనలో కూడా చూసుకుంటే మరి ఏదైతే కాంగ్రెస్ ఆరోపిస్తున్నా కూడా ఈయన ప్రతిదానికి కేటీఆర్ అరెస్ట్ ఎదిరించి నేను వెంటనే జైలుకి వెళ్తాను ఎందుకని అంటే ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క మైలేజ్ పెంచడానికే ఈయన ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నారు అనుకోవచ్చా కేటీఆర్? ఖచ్చితంగా పొలిటీషియన్స్ ఎప్పుడు మరి రాజకీయాలు మాట్లాడతారు, రాజకీయంగానే పార్టీలకు లబ్ధి చేకూర్చుకుంటారు. అందులో మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే కేసీఆర్ తనయుడు ఆయన మరి దీంట్లో మాజీ మంత్రిగా 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. సో రాజకీయాలు చేయడము, పార్టీకి మైలేజ్ తీసుకురావడం ఆయన ప్రథమ బాధ్యత. ఎందుకంటే అసెంబ్లీలో వాళ్ళు కొంత ప్రధాన ప్రతిపక్ష పాత్రకు పరిమితమయ్యారు, పార్లమెంటులో మరింత మెజార్టీ కూడా కోల్పోయారు. సో మరి అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 38-39% ఓటు శాతం ఉన్నప్పటికీ కూడా మరి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి అది 15-16% కూడా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో మరి ఆ పార్టీకి మరి అతి త్వరలో రానున్న సంస్థాగత ఎన్నికలు కావచ్చు, మరి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, లేదా మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి 150 డివిజన్లలో సుమారు 99-100 సీట్లు పొందిన బీఆర్ఎస్ పార్టీ మరి లోక్సభలో 0 సీట్లు పొందడం కావచ్చు. ప్రజల్లో కొంత ప్రతిపక్ష పార్టీగా మరి పూర్తిగా ప్రజల తరపున నిలబడాల్సి ఉంటుంది. అలాగే ఆ పార్టీ కూడా మరి పునర్వైభవం కోసం మరి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీకి ఖచ్చితంగా ఆయన చేసే ప్రతి అడుగు కూడా మరి పార్టీకి ఉపయోగపడే విధంగా చేయొచ్చు. దాంట్లో పొలిటీషియన్స్ రాజకీయాలు తమ మైలేజ్ పెంచుకోవడంలో పెద్ద ఇష్యూ కాదు. ఎట్ ద సేమ్ టైం ఆయన పేద రైతుల కోసం మరి ఖచ్చితంగా 100 సార్లు జైలుకి వెళ్తాను, ఏ విషయంలో అయినా వెనక్కి తగ్గేది లేదు. ఫార్ములా ఈ రేసు విషయంలో కూడా మరి అక్రమాలు జరిగాయి, 50 కోట్లు అని చెప్పి కూడా పొంగులేటి చెప్పినప్పుడు కూడా బాంబులు పేలుతాయని చెప్పినప్పుడు కూడా ఆయన ప్రతిసారి కూడా నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధమని అంటున్నారు. దీంట్లో కేటీఆర్ అరెస్ట్ అవుతారు ఖచ్చితంగా, ఏదో ఒక కేసులో ఆయన మరి 50 కోట్లు విదేశాలకు దారి మళ్లించడం కావచ్చు. సో ఇదంతా ఆయన మా పురపాలక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఆరోపణ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.